ఈరోజు క్రైస్తవ్యం కూడా తండ్రిని గురించిన జ్ఞానాన్ని అభ్యసించడానికి ఇష్టపడట్లేదు. అన్ని చోట్ల మతం పేరుతో మనుషులు మోసగించేవాళ్ళు కనబడుతున్నారు. ఇలాంటి అద్భుతాలు చేసేస్తాం, అలాంటి అద్భుతాలు చేసేస్తాం, అలాంటి సూచక్రియలు చేసేస్తాం, ఇలాంటి సూచక్రియలు చేసేస్తాం, మా దగ్గరకు వస్తే ఇది జరిగిపోద్ది అది జరిగిపోద్ది అని వెనక్కి తోసేసి శుభ్రంగా నూనె రాసి ఇంటికి పంపించేవాళ్ళు ఉన్నారు. మీరు ఆలోచన చేయాలి, ఎంతమంది సమాజంలో రోజు రోజుకి మోసపోతున్నారు. మోసపోయే వాళ్ళ సంఖ్య విస్తారంగా ఉంది ఈరోజు. దేవుని పేరిట మోసం చేసే వాళ్ళ సంఖ్య విస్తారంగా ఉంది. దేవుని పేరిట మోసపోయే వాళ్ళ సంఖ్య కూడా విస్తారంగా ఉంది. వాక్యం లోతుల్లోకి వెళ్ళాలన్న ఆలోచన మాత్రం ఎవరికీ లేకుండా పోయింది. అది చాలా బాధాకరం. రైట్, ఆలోచన చేయండి. రాత్రి దేవుణ్ణి తెలుసుకోవటం ఉంది, ఇంకా జ్ఞానం ఇవ్వాలని పౌలు పర్యవేక్షణలో ఉన్న ఎపెసు పట్టణంలో ఉన్న క్రైస్తవుల గురించే ప్రార్థిస్తున్నాడంటే దేవుణ్ణి తెలుసుకోవటం అంత ఈజీ కాదు. అబ్రహాముకే టైం పట్టింది. ఎలా టైం పట్టిందో మీరు ఇప్పుడు ఒకసారి ఆ యొక్క జ్ఞానంలోనికి వెళ్ళగలిగితే ప్రియమైన దేవుని వర్లారా, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం జాగ్రత్తగా చూడండి. చాలా లోతైన జ్ఞానాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఇది మన జీవితాలకు పాఠం కావాలి, గుణపాఠం కావాలి. తండ్రిని మార్చేసుకున్న ఈ తనయులందరూ సత్యమెరిగి మరలా తండ్రి దగ్గరికి తిరిగి రావాలి. తండ్రితో గొప్ప సంబంధాన్ని పెంపొందించుకోవాలి. లోక సంబంధంగా ఉన్న తండ్రిని, ఆ తండ్రి కాదు నిజమైన తండ్రిని తెలుసుకుని అసలైన తండ్రి దగ్గరకు వచ్చిన తనయులు, వాళ్ళు తండ్రిని మార్చారు. అలాంటి నిజమైన తండ్రిని తెలుసుకోగలిగే స్థాయికి మనం తనయులుగా మారాలి. ఈ రెండు మీ జీవితంలో జరగాలి. అటుంటే ఇటు రావాలి, ఇటుంటే అటు పోవాలి. రైట్, ఇప్పుడు చూడండి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగకయే బయలు వెళ్ళెను. ఇది చదివినప్పుడు మనకి ఏమనిపిస్తుంది? దేవుడు అబ్రహాముకి ప్రత్యక్షమై అబ్రహాముని ఏం చేశాడు? పిలిచాడు. ఆ పిలుపు ఎవరు విన్నారు? అబ్రహాము విన్నారు. విన్న వెంటనే అబ్రహాం ఏమైపోయాడు? దేవునికి లోబడిపోయాడు, దేవునితో వెళ్ళిపోయాడు. ఇది మనకి తెలుస్తున్నటువంటి సత్యం ఇక్కడ. కానీ ఈ పిలుపు మొదటి పిలుపు కాదండి. ఈ పిలుపు మొదటి పిలుపు అనుకుంటున్నారా? రెండో పిలుపు. మొదటి పిలుపుకు అబ్రహాము లోబడలేదు. క్రైస్తవ సమాజం బైబిల్ ఎలా చదవాలో తెలుసుకోవాలి ఈ రాత్రి. మొట్టమొదటి పిలుపుకు అబ్రహాము లోబడలేదు. అబ్రహాము లోబడింది రెండవ పిలుపుకి. అబ్రహాముకి దేవుని ప్రత్యక్షత 2 సార్లు జరిగింది ప్రారంభంలో, ఒక్కసారి కాదు ప్రియులరా, 2 సార్లు జరిగింది. అబ్రహాము కన్ఫ్యూజన్లో ఉన్నాడు. అబ్రహాము ఆ కుటుంబ బంధాలకు చిక్కుకుని పోయాడు. అబ్రహాము తన తండ్రితో చక్కటి సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ఏ తండ్రి? తెరహు అనే లోక సంబంధమైన తండ్రి. ఈ లోక సంబంధమైన తండ్రి చెప్పినట్టుగా వింటూ ఉన్న కాలం అది. లోక సంబంధమైన తండ్రికి లోబడి బ్రతుకుతున్నటువంటి కాలం. కానీ పరలోకమందున్న తండ్రి యొక్క ఆలోచనలు ఇంకా అర్థం కాని ఒక దశ అబ్రహాము గారి జీవితంలో మనకు కనబడుతుంది. లోతుగా ఆలోచన చేస్తే ప్రియులరా, ఇక్కడ మనకు కనబడింది పిలుపునకు లోబడ్డాడు. ఏ ప్రాంతానికి వెళ్ళాలో అడగకుండానే వెళ్ళమన్న చోటికి బయలుదేరిపోయాడు అనేది మనకి ఇక్కడ కనబడుతున్న సత్యం పౌలు గారి ద్వారా. బైబిల్ గ్రంథం ఎప్పుడు కూడా ఒకే చోట మొత్తం విషయాన్ని మనకి ఎప్పుడు తెలియజేయదండి. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. బైబిల్ గ్రంథంలో కొంత అచ్చట కొంత ఇచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును అన్నాడు. అంటే అంతా ఒకే చోట బైబిల్లో వ్రాయబడలేదు. ఏదో అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు బైబిల్ ఉండదు. బైబిల్లో ప్రతి పుస్తకం చాలా ఇంపార్టెంట్. ఒకే విషయాన్ని అనేక పుస్తకాలలో 66 పుస్తకాల్లో అనేక చోట్ల దేవుడు ప్రస్తావిస్తూ ఉంటాడు. ఒక ముక్క తీసుకుని ఇక్కడతో అయిపోయింది, మాకు అర్థమైపోయింది అనుకుంటే పొరపాటు. ఒక సందర్భం మనకు లోతుగా అర్థం కావాలంటే బైబిల్ అంతా తిరగాలి. బైబిల్ అంతా తిరిగితే తప్ప ఒక సందర్భం మనకు లోతుగా అర్థం కాదు. ఇక్కడ చదువుకున్నాం మనం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చదువుకుంటుంటే మనకి ఏమనిపిస్తుంది అంటే అబ్రహాము గారు వెంటనే పిలుపుకు లోబడిపోయారు, పిలవగానే ఎక్కడికి వెళ్ళమంటారో అడగకుండానే వెళ్ళిపోయారు అనే భావన మనకి స్ఫురిస్తుంది. కానీ వాస్తవానికి అక్కడ జరిగింది అది కాదు. మొదట దేవుడు మాట్లాడిన సందర్భం వేరు, తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత మరలా రెండవసారి సందర్భం ఇది. అసలు అబ్రహాము గారి చరిత్ర ఎక్కడుంది? ఆదికాండం. ఆయన చరిత్ర ఎక్కడ ప్రారంభమవుతుంది? చూద్దాం ప్రియులారా. ఆదికాండం 11వ అధ్యాయము 27వ వచనం. ఆదికాండము హెబ్రీ పత్రికలో వ్రాయబడిన దాన్ని మైండ్లో పెట్టుకోండి. ఫస్ట్ హెబ్రీ పత్రికలు ఇప్పుడు మీరు ఏదైతే చదువుకున్నారో అది మైండ్లో పెట్టుకోండి. దేవుణ్ణి తెలుసుకోవడం అనేది అంత ఈజీ కాదు అనే వాస్తవం మీకు రాత్రి అర్థం కావాలి. దానికోసం మీరు ముందు ప్రయాసపడాలనే సత్యాన్ని మీరు మొదట తెలుసుకోవాలి. రైట్, ఆదికాండం 11వ అధ్యాయము 27 నుంచి చదువుదాం. తెరహు వంశావళి ఇది. తెరహు అబ్రామును, నాహోరును, హారానును కనెను. హారాను లోతును కనెను. హారాను
తాను పుట్టిన దేశమందలి కల్దీల ఊరను పట్టణములో తన తండ్రి అయిన తెరహు కంటే ముందుగా మృతి పొందెను. అబ్రహామును నాహోరును వివాహం చేసుకునిరి. అబ్రాము భార్య పేరు శారయి, నాహోరు భార్య పేరు మిల్కా. ఆమె మిల్కాకును ఇస్కాకును తండ్రి అయిన హారాను కుమార్తె. శారయి గొడ్రాలై ఉండెను, ఆమెకు సంతానం లేదు. తెరహు తన కుమారుడగా అబ్రామును 31 వచ్చిన నుంచి జాగ్రత్తగా చూడండి, 31 నుంచి జాగ్రత్తగా చూడండి. తెరహు తన కుమారుడగు అబ్రామును తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును తన కుమారుడగు అబ్రాము భార్య అయిన శారయను తన కోడలిని తీసుకొని కనానుకు వెళ్ళుటకు. ఎవరెళ్ళుటకు? మొత్తం ఫ్యామిలీ. ఎవరు తీసుకెళ్తున్నారు ఉంది అక్కడ చూడండి. 31 వచ్చిన తీసుకెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంది? తెరహు ఎందుకు కనానికి వెళ్దాం అనుకుంటున్నాడు? కనానుకు పిలువబడింది అబ్రహామా తెరహా? చెప్పాలి మీరు. కనానుకు పిలువబడింది అబ్రహామా తెరహా? ఎవరు? అబ్రహామే. మరి ఇక్కడ తెరహు మొత్తం సర్దింది ఎవరన్నట్టుగా వ్రాయబడింది? తెరహే. తెరహ అంటే ఎవరు? అబ్రహాం తండ్రి. రైట్. కనానుకు వెళ్ళుటకు, కనానుకు వెళ్ళాలి అన్న కాన్సెప్ట్ దేవుడిది. కనానుకు వెళ్ళాలన్న కాన్సెప్ట్ ఎవరిది? దేవుడిది. అబ్రాము వెళ్ళేంత వరకు నువ్వు కనానికి వెళ్ళాలన్న సంగతి తెలీదు. బయలుదేరంటే ఏమైపోయాడు అబ్రాము? బయలుదేరిపోయాడు. ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగకయే బయలు వెళ్ళాను. ఇది మనం చదువుకున్నాం హెబ్రీ పత్రికలో, మీరు జాగ్రత్తగా వినాలి. ఎక్కడికి వెళ్ళాలో ఎరుగకయే బయలు వెళ్ళాడు. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. కనానుకు వెళ్ళుటకు అనే దాన్ని రౌండప్ చేయండి. ఈ కాన్సెప్ట్ ఎవరిది? దేవుడిది. కనానుకు వెళ్ళుటకు అనే కాన్సెప్ట్ ఎవరిది? దేవుడిది. రైట్. వెళుతున్నది ఎవరంటే తెరహు తన కుమారుడుగా అబ్రామును తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడుగు లోతును తన కుమారుడుగు అబ్రాము భార్య అయిన శారయన తన కోడల్ని తీసుకుని కనానుకు వెళ్ళుటకు కల్దీయుల ఊరను పట్టణములో నుండి. ఎక్కడి నుంచట? కల్దీయుల ఊరను పట్టణములో నుండి. అంటే వీళ్ళు ఎక్కడుండేవారు? కల్దీయుల ఊరనే పట్టణంలో ఉండేవారు. దానికి ఇంకో పేరు కూడా ఉంది, చూపిస్తాను ఇప్పుడు మీకు. వీళ్ళు ఎక్కడుండేవారు? కల్దీయుల ఊరనే పట్టణంలో ఉండేవారు. ఈ కల్దీయుల ఊరనే పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. బాగా వినాలి, రాసుకోండి. అబ్రహాం గారి ఫ్యామిలీ మొత్తం ఎక్కడ ఉంటుంది? కల్దీయుల ఊరనే పట్టణంలో ఉంటుంది. రైట్. ఈ కల్దీయుల ఊరనే పట్టణంలో ఉంటున్నప్పుడు వీళ్ళందరూ విగ్రహారాధికులే. అబ్రహాం కానివ్వండి, తెరహు కానివ్వండి, వీళ్ళందరూ విగ్రహారాధికులే. అది ఎక్కడ ఉంటుందంటే, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాను, యెహోషువ గ్రంథంలో 24వ అధ్యాయము 2వ వచనంలో మాట కనబడుతుంది చూడండి. అబ్రహాం గారి కుటుంబం అంతా కూడా దేవుని పిలుపు అబ్రహాముకు రాకమునుపు, తెరహుకు రాలేదంటే దేవుడి పిలుపు తెరహుకు రాలేదు. ఎవరికి వచ్చింది? అబ్రహాముకే వచ్చింది. అబ్రహాముకు రాకమునుపు ఈ తెరహు, అబ్రహాం గారి పితరులు, ఈ కుటుంబ సభ్యుల్లో చాలామంది ఎలా ఉండేవారంటే విగ్రహారాధికులుగా ఉండేవారు. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు చూడండి. యెహోషువ గ్రంథంలో 24వ అధ్యాయము 2వ వచనం. యెహోషువ జనులందరితో ఇట్లనెను, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా చెప్పినదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రామునకును నాహోరుకును తండ్రి అయిన తెరహు కుటుంబీకులు. జాగ్రత్తగా చూడాలి. ఈ తెరహు కుటుంబీకులు యూఫ్రటీస్ నది అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. యూఫ్రటీస్ నది ఒడ్డు నివసించేవారట వీళ్ళు. ఈ ప్రాంతాన్నే ఏమని పిలుస్తారో చూపిస్తాను ఇప్పుడు మీకు. ఆ చరిత్ర చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ యూఫ్రటీస్ నది ఒడ్డున నివసించేవారు. నది నాగరికత, నదుల దగ్గరే నాగరికత ఉండేది. సింధు నాగరికత, సింధు నది దగ్గర. నైలు నది నాగరికత, దాని ఈజిప్ట్ నాగరికత అంటారు. ఈజిప్ట్ సివిలైజేషన్, ఈజిప్ట్ నాగరికత. నదులున్న చోటే జనాలు ఉంటారు, నాగరికత వెలిసిల్లింది. ఏమంటే నదులు లేని చోట జనాలు ఉండరు, ఎందుకంటే నీరు లేని చోట మనిషి మనుగడ సాగించలేడు. రైట్. ఈ యూఫ్రటీస్ నది దగ్గర ఒక నాగరికత వెలసిల్లింది. ఆ నాగరికతే మనం సోషల్ పుస్తకాల్లో చదువుకున్నటువంటి ఒక గొప్ప నాగరికత, మొట్టమొదటి నాగరికత, చరిత్రలో మొట్టమొదటి నాగరికత. ఆ కాలంలో ఆ పరిసర ప్రాంతాల్లో వీళ్ళు నివసించేవారు. ఎవరు? తెరహు కుటుంబీకులు. ఇప్పుడు మీరు చూశారు కదా, ఫ్యామిలీ మొత్తం ప్రయాణం మొదలెట్టింది. కల్దీయుల ఊరనే పట్టణం వదిలేసి ఎక్కడికి వెళ్దామని వెళ్తున్నారట? కనానుకు వెళ్ళుటకు అని ఉంది. కనానుకు వెళ్ళుటకు అని ఉన్న మధ్యలో ఏముంది? హారాన్లో కాపురం పెట్టారని ఉంది. రైట్. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు. వాళ్ళ ఆ తెరహు ఫ్యామిలీ గురించి బైబిల్ ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఒక పుస్తకంలో ఉందా? అంత ఒక చోట ఉందా? లేదండి, చాలా చోట్ల ఉంటుంది. బైబిల్ అంటే అంతే. ఒక చిన్న మొక్క చదివేసి బైబిల్ అర్థమైపోయింది అనుకునేవాడు బుద్ధిహీనుడు. బైబిల్ మొత్తాన్ని చదివి అర్థం చేసుకోవడానికి, ఆ సారాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేవాడే జ్ఞానవంతుడు. రైట్. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. తెరహు కుటుంబీకులు నది యూఫ్రటీస్ అద్దరిని నివసించి
ఇతర దేవతలను పూజించిరి. అంటే ఇప్పుడు తెరహు కూడా ఎవరు? తెరహు ఎవరు? విగ్రహారాధికుడు. తెరహు విగ్రహారాధికుడు. అబ్రాము కూడా ఎవరు? విగ్రహారాధికుడే. అబ్రాము కుటుంబ సభ్యులందరూ ఎవరు? విగ్రహారాధికులే. వాళ్ళకి దేవుడు తెలియదండి. అబ్రాము మొదట దేవుడు తెలిసినవాడు కాదు. తెరహుకు అసలు తెలీదు. వాళ్ళందరూ కూడా విగ్రహాలను పూజించేవాళ్ళుగా ఉన్నారు. ఇతర దేవతలను పూజించిరి. అప్పటికే విగ్రహారాధన ఉంది. చాలా సంవత్సరాల క్రిందట విగ్రహారాధన. ప్రకృతిని పూజించేవారు. అంటే నిజదేవుడు తెలియక, ఆత్మ సంబంధమైన ఆలోచనలు లేక, కేవలం శరీర సంబంధమైన ఆలోచనలతో పూర్వీకులు ఉండేవారు. అప్పుడు అయితే నేను ఆ నది అద్దరి నుండి అంటే ఆ ప్రాంతం నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకుని వచ్చి కనాను దేశమందంతట సంచరింపజేసి అతనికి సంతానమును విస్తరింపజేసి అతనికి ఇస్సాకుని ఇచ్చి తిని అన్నాడు. చూసారా ఎక్కడి దాకా తీసుకొచ్చినట్టు ఇతన్ని? కనాను దేశానికి తీసుకొచ్చినట్టు దేవుడు. ఎక్కడుండేవాడు ఇతను? యూఫ్రటీస్ నది ఒడ్డున ఉండేవాడు. అప్పటికి వీళ్ళందరూ ఎలా ఉండేవారు? విగ్రహారాధికులుగా ఉండేవారు. రైట్. ఇప్పుడు ఆదికాండానికి వచ్చేయండి. ఆదికాండానికి రండి. కల్దీల ఊరిన పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. తెరహు బ్రతికిన దినములు 205 ఏండ్లు. తెరహు హారానులో మృతి పొందెను. అప్పటి వరకు అబ్రాముకు దేవుడు తెలుసా? చెప్పాలి. అప్పటి వరకు అబ్రాముకు దేవుడు తెలుసా? తెలీదు. అప్పటి వరకు అబ్రాము దేవుడు పిలుపు విన్నాడా? వినలేదు. ఇప్పుడు అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఏమి స్టార్ట్ అవుతుంది చూడండి. 12వ అధ్యాయం మొదటి వచనం. ఆదికాండం 12వ అధ్యాయం. నేను చెప్పిన ప్లేసెస్, నేను చెప్పిన పేర్లు అన్నీ గుర్తుపెట్టుకోవాలి. రైట్. 12వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా నీవు లేచి, అంటే సడన్గా యెహోవా వచ్చాడు ఎవరి దగ్గరికి? అప్పటి వరకు అబ్రాముకి ఎవరు తెలీదు? దేవుడు తెలీదు. అప్పటి వరకు అబ్రాము దేవుని పిలుపు వినలేదు. ఏమండి? అప్పటి వరకు వాళ్ళు ఎవరికి దేవుడు తెలీదు. కానీ కనానికి వెళ్ళిపోదాం అనుకున్నారా? క్వశ్చన్ అర్థమవుతుందా? కానీ ఎక్కడికి వెళ్ళిపోదాం అనుకున్నారు వీళ్ళు? కనానికి వెళ్ళిపోదాం అనుకున్నారు. దేవుడు తెలీదు, ఏమీ తెలీదు. నేరుగా దేవుడికి కూడా అదే ఆలోచన వచ్చిందంటారా? చదవండి. 12వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి, ఎంత పర్టికులర్గా మెన్షన్ చేశాడు చూడండి. తండ్రిని మార్చాలి నువ్వు. ఈ తండ్రి నీకు నిజమైన తండ్రి కాదు. ఈ తండ్రి నిన్ను నడిపించే నడక సరైన నడక కాదు. ఈ తండ్రి నీకు చూపించే మార్గం సరైన మార్గం కాదు. నువ్వు అసలైన తండ్రిని తెలుసుకోవాలి. అబ్రామా, నువ్వు అసలైన తండ్రిని తెలుసుకోవాలి. నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించి వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడిన అబ్రాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. ఇక్కడ మీకు ఏమర్థమైందండి? పిలవగానే వెళ్ళిపోయాడా లేదా? చెప్పాలి మీరే. పిలవగానే వెళ్ళిపోయాడా లేదా? ఏమన్నా డౌట్ పడ్డా? ఎక్కడికి వెళ్ళాలని అడిగాడా? వెళ్ళమంటే వెళ్ళాడు అంతే. సర్దేసి బయలుదేరిపోయాడు. అబ్రాము తాను ఎక్కడికి వెళ్ళుచున్నాడో ఎరుగకయే అడుగకయే ఏమైనా వెళ్ళిపోయాను. ఇది మన బైబిల్ పాండిత్యం. మిమ్మల్ని మళ్ళీ క్వశ్చన్ చేస్తున్నాను. 12వ అధ్యాయం మొదటి వచనానికి పైన అబ్రాహాముకి దేవుడి గురించి తెలుసా? తెలీదు. కానీ మీకు షాకింగ్ న్యూస్ చెప్పమంటారా? అప్పటికే ఓ పిలుపు అయిపోయింది. ఇది ఎన్నో పిలుపు తెలుసా? 12వ అధ్యాయం మొదటి వచనంలోది రెండో పిలుపు. కనానుకు వెళ్ళుటకు బయలుదేరింది. కనానుకు వెళ్ళుటకు అనే పదాన్ని పరిశుద్ధాత్ముడు రాయిస్తున్నాడు. కనానుకు వెళ్ళుటకని వాళ్ళకి తెలీదు, కానీ బయలుదేరారు అంతే. తెరహు మొత్తం ఫ్యామిలీ మొత్తం బయలుదేరారు. కానీ అబ్రాముని హారానులో ఆపేసింది ఫ్యామిలీ. అబ్రాముని అతని ఫ్యామిలీ ఎక్కడ ఆపేసింది? హారాన్లో ఆపేసింది. నువ్వు ఎలా చెప్తున్నావు అంటాను నన్ను ఇప్పుడు. అంతే కదా? నువ్వు ఎలా చెప్తున్నావు అంటే నాకు దేవుడు బయలుపరిచాడు బిడ్డ అనాలా? ఎవడనంటే నమ్మేస్తావు, కానీ నేను అలా ఒప్పుకోను కదా. నేను నీకు అలా నేర్పించను కూడా. అలా ఎవడో ఎప్పుడు నమ్మకూడదు. మనకి ఎక్కడ ఏది నమ్మినా మనకి ఎక్కడ ఎవిడెన్స్ ఉండాలి? బైబిల్లో ఎవిడెన్స్ ఉండాలి. బైబిల్లో క్లియర్గా ఉండాలి. అప్పుడే మనం దాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి. అప్పుడే మనం దాన్ని నమ్మాలి. ఇందుకు ఈ చరిత్రలో ఏం జరిగిందో మొదట మనకి తెలియాలంటే, ఈ కల్దీల ఊరు అనే పట్టణం ఎక్కడుంది, యూఫ్రటీస్ నది అద్దరనంటే అక్కడ ఉన్న నాగరికత ఏంటి, ఇదంతా మనకు తెలియాలంటే ఇదే పరిశుద్ధాత్ముడు నూతన నిబంధనలో ఒక పరిపూర్ణమైన జ్ఞానాన్ని వ్రాయించారు. నూతన నిబంధనలో వ్రాయబడినటువంటి ఆ పరిపూర్ణమైన జ్ఞానాన్ని మీరు జాగ్రత్తగా చూడగలిగితే అపోస్తలుల కార్యాలు, దయచేసి అందరూ బైబిల్ ఓపెన్ చేయాలి. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయము
2వ వచనం జాగ్రత్తగా చూడండి. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయము 2వ వచనం జాగ్రత్తగా చూడండి ఏమని రాయబడిందో. అందుకు స్టెఫను చెప్పినదేమనగా, ఇక్కడ మాట్లాడుతున్నది ఎవరు? స్టెఫను ప్రధాన యాజకులతో నిలబడి మాట్లాడుతున్నాడు. చాలా హిస్టరీ చెప్పేశాడు. ఈ హిస్టరీ ఎవరికి తెలీదు? ప్రధాన యాజకులకు కూడా అప్పటి వరకు తెలీదు. ధర్మశాస్త్రోపదేశకులు వాళ్ళకే తెలీదు. వాళ్ళకే తెలియని సంగతులు ఇతను చెప్పేస్తుంటే తట్టుకోలేక రాళ్లతో కొట్టి చంపేశారు దుర్మార్గులు. అతనిలో ఉన్న ఆత్మను వారు ఎదిరింపలేకపోయారనే మాట ఉంటుంది అదే అధ్యాయంలో. అతనిలో ఉన్న ఆత్మని, ఆ పరిశుద్ధాత్మని వాళ్ళు ఎదిరింపలేకపోయారు. అంత గొప్ప ధైర్య సాహసాలతో స్టెఫను మాట్లాడుతుంటే నిశ్చేష్టులైపోయి విన్నారు. చివరికి తట్టుకోలేక స్టెఫన్ ఏం చేశారు? రాళ్లతో కొట్టి చంపేశారు దుర్మార్గులు, కనికరం లేని దుర్మార్గులు. రైట్, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి 7వ అధ్యాయం 2వ వచనం. అందుకు స్టెఫను చెప్పినది ఏమనగా, సహోదరులారా, తండ్రులారా, వినండి, మీకు తెలియని సంగతులు చెబుతున్నాను వినండి అంటున్నాడు స్టెఫను. వినండి, మీరు వినాలి. అదేంటి, మేము శాస్త్రులం కదా, మేము పరిశీలం కదా, మేము ప్రధాన యాజకులం కదా, నువ్వు చెప్తే మేమంటే ఏంటి? ఆటోమేటిక్గా అది ఉంటుంది లోపల. కానీ ఇతను అంటున్నాడు వినాల్సిందే. ఆత్మ చెబుతున్న మాట చెవిగల ప్రతి ఒక్కడు వినాలి. మాట్లాడుతున్నది స్టెఫనే, కానీ అతనిలో ఉండి మాట్లాడుతున్నది ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్మని ప్రేరేపణతో స్టెఫను మాట్లాడుతున్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, మీకు తండ్రి గురించి పూర్తిగా తెలీదు. తండ్రిని తెలుసుకోవటం అంత ఈజీ కాదు. మన పితరుడైన అబ్రహాముకే అదంత ఈజీ కాలేదు. అది ఎలా జరిగిందో చూడండి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు, ఫ్లాష్ బ్యాక్. ఆదికాండంలో ఉందా? ఆదికాండంలో ఉందా? లేదు. ఆదికాండంలో తెరహు కుటుంబ సభ్యులందరూ ఎక్కడికి వచ్చారనుంది? హారానుకు వచ్చారనుంది. కానీ దాని మునుపు ఏం జరిగిందో చెప్తున్నాడు ఇప్పుడు స్టెఫను. హారానులో కాపురం ఉండక మునుపు, మొసపుతోమియాలో ఉన్నప్పుడు, అంటే కల్దీల ఊరనే పట్టణంలో ఉన్నప్పుడు, యోప్రటీస్ నది అద్దరిని ఉన్నప్పుడు, మొసపుటోమియా నాగరికత చదువుకున్నారా? ప్రపంచ నాగరికతల్లో మొట్టమొదటి అతి ప్రాచీనమైన అతి పురాతనమైన నాగరికత ఏది? మెసపుటోమియా నాగరికత. సోషల్ పుస్తకాలు తిరగేయండి, చరిత్ర పుస్తకాలు తిరగేయండి. ఆ చరిత్ర పుస్తకాల్లో కనబడుతున్న నాగరికతే మెసపుటోమియా నాగరికత. ఈ మెసపుటోమియా నాగరికత జరుగుతున్న కాలంలో నివసించిన వారే తెరహు, అబ్రహాము, నాహోరు, వీళ్ళందరూ అప్పుడు అక్కడ నివసించారు. అంటే మెసపుటోమియా నాగరికత ఎవరిదే? అబ్రహాము గారి పితరులది. అబ్రహాము గారు కూడా అక్కడే నివసించేవారు, మెసపుటోమియాలో నివసించేవారు. అతి ప్రాచీన నాగరికత. బైబిల్ చెబితే అలా చెప్పుద్ది. అంతేగాని ఎక్కడో అనగనగనగనగనగనగ ఒక పేదరాశి పెద్దమ్మ, ఆ పెద్దమ్మకి 7 కొడుకులు, వాళ్ళేమో 7 చేపలు తెచ్చారు, ఒకటేమో ఎండింది, 6 ఎండలేదు. ఇలాంటి దరిద్రపు కథలు చెప్పదు బైబిల్. కట్టు కథలు, కల్పిత కథలు, ఊహాగానాలు బైబిల్లో ఉండవు. నువ్వు చదువుకుంటున్న సోషల్ పుస్తకాల్లో కనబడే చరిత్ర ప్రస్ఫుటంగా బైబిల్ గ్రంథంలో సాక్షాత్కరిస్తుంది. అన్నిటినీ దేవుడు తెలియజేస్తాడు, ఎందుకంటే ఆయనకి తెలియనిదంటూ ఏమీ లేదు. ఇక్కడ పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. అతడు హారానులో కాపురం ఉండక మునుపు, మనకి ఆదికాండం దీన్ని రివీల్ చేయలా. ఆదికాండంలో ఈ వాస్తవాలు మనకు దొరకలా. ఆదికాండం చదువుతున్నప్పుడు మనకి అంత ఈజీగా అర్థం కాదు. ఇప్పుడు నేను మీకు ఇలా వివరించి అట్టిపండొలిసి నోట్లో పెట్టినట్టు చెప్తున్నాను కాబట్టి మీకు అర్థమైపోతుంది. మీరుగా చదివేసుకున్నా మీకు అంత ఈజీగా అర్థం కాదు. చూడండి జాగ్రత్తగా. హారానులో కాపురం ఉండక మునుపు అంటే హారాన్లో కాపురం ఉండడానికి పూర్వం జరిగినటువంటి చరిత్ర. ఆ పూర్వం మొసపుటమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, దీన్ని ఏ ప్రత్యక్షత అంటారు? మొదటి ప్రత్యక్షత. మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, అక్కడ ఉండగానే ప్రత్యక్షమయ్యాడట. ఎక్కడ? కల్దీలు ఊరనే పట్టణంలో ఉండగానే. అందుకే తెరహు, అబ్రాము వీళ్ళందరూ కలిసి ఏం చేశారు? బయలుదేరడం మొదలెట్టారు. బయలుదేరుతూ దేవుని పిలుపుకి ఇక్కడ లోబడకుండా హారాన్లో స్టే చేశారు. హారాన్లో చాలా రోజులు ఉండిపోయారు. కానీ వాళ్ళు నడక ఆపకూడదు. దేవుడు చెప్పేంత వరకు వాళ్ళు ఏం చేయాలి? ప్రయాణం చేస్తూనే ఉండాలి. దేవుడు ఎక్కడ ఆగమంటే అక్కడ ఆగాలి. కనాను దేశమందంతటా సంచరింపజేశాను అంటున్నాడు దేవుడు. ఒక ప్రాంతంలో ఆపేశాడు, అది యెహోషువలో ఉంటుంది. కనాను దేశమందంతటా సంచరింపజేసి అన్నాడు. ఆ దేశాన్ని ఇంకా ఇవ్వలేదండి వాళ్ళకి. నీకును నీ సంతానమునకు ఇచ్చేదని అన్నాడు. కానీ వాళ్ళకేం అక్కడ ఏం లభించలేదు. అందుకే వాళ్ళు గుడారాలు వేసుకు బతికారు. అక్కడ నుంచి మళ్ళీ ఐగుప్తుకు పోవడం. అక్కడ నుంచి మళ్ళీ వీళ్ళందరూ ఎక్కడ పోయారు? యోసేపు గారి కాలంలో ఐగుప్తుకు పోతారు. అక్కడ నుంచి మళ్ళీ చరిత్ర ఇటు తిరుగుద్ది. మోషే గారి కాలానికి వచ్చేసేంత వరకు ఇంచుమించు 420 సంవత్సరాలు 430 సంవత్సరాలు గతించిపోతే తర్వాత కూడా. ఇదంతా చరిత్ర అండి, బైబిల్ చరిత్ర. ఎవడో కూర్చుని రాసేసిన కట్టుకథల పుస్తకం కాదు.